గాంధీ భవన్ సర్వోదయ ఇంటర్నేషనల్ ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్ చాప్టర్ ఎగ్జిక్యూటివ్ కమిటీలు నిర్వహించే సేవా కార్యక్రమాలకు ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు అందిస్తామని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి అన్నారు. కాకినాడ గాంధీ భవన్లో జరిగిన గాంధీ జయంతి వేడుకల్లో కలెక్టర్ షాన్మోహన్ ముఖ్య అతిథిగా పాల్గొని మహాత్మా గాంధీ విగ్రహానికి నూలు దండ వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వ్యవస్థాపకులైన డాక్టర్ తనికళ్ల సత్యనారాయణమూర్తి, కోమండూరి శతకోపాచార్యులు విగ్రహాలను కలెక్టర్ ఆవిష్కరించారు. విగ్రహాలకు నూలు దండలు వేసి నివాళులర్పించారు. విగ్రహాల దాత అయిన ఎన్ వినోద్ని సందర్భంగా కలెక్టర్ సత్కరించారు. తదనంతరం బెంగళూరు ఉన్నత నిర్వహణలో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను కలెక్టర్ రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రాజెక్టును కెప్టెన్ ప్రభల సుబ్బారావు తన పేరెంట్స్ రఘురామయ్య మాణిక్యామల జ్ఞాపకార్థం స్పాన్సర్ చేశారు. తర్వాత గాంధీభవన్లో జరిగిన గాంధీ జయంతి పోటీల బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ షాన్మోహన్ ముఖ్య అతిథిగా పాల్గొని తన చేతుల మీదుగా విజేతలకు ప్రశంసా పత్రాలు అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ షాన్మోహన్ గాంధీభవన్ సెక్రటరీ బక్కలంక రామకృష్ణ, ది సర్వోదయ ఇంటర్నేషనల్ ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్ చాప్టర్ ట్రస్టీ లక్కరాజు సత్యనారాయణ టిక్కు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గాంధీభవన్ అధ్యక్షులు విఎల్ గాంధీ, కార్యనిర్వాహక సభ్యులు అల్లూరి సురేంద్ర, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ వైడి రామారావు, బెంగళూరు ఉన్నతి సంస్థ ప్రతినిధులు, సర్వోదయ ఇంటర్నేషనల్ ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్ చాప్టర్ ప్రతినిధులు, గాంధీ భవన్ పాలకవర్గ సభ్యులు, పలువురు నగర ప్రముఖులు, విద్యార్థులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లాలో ఒక ముఖ్యమైన ప్రోగ్రామ్ ఇవాళ మనం లాంచ్ చేస్తాం. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద మనం 35 days పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి జాబ్స్ ఇచ్చే ఒక వెరీ గుడ్ ప్రోగ్రామ్ విత్ హెల్ప్ ఆఫ్ ఆల్ ద గాంధీ భవన్ ట్రస్ట్ కానీ తర్వాత అసోసియేటెడ్ సర్వోదయ ట్రస్ట్ అందరూ కలిసి ఉన్నతి వాళ్ళతో కలిపి ఇవాళ చేయటం. ఇట్స్ వెరీ వెరీ నోబుల్ కాదు, అంటే సెలబ్రేట్ చేసుకోవడం ఒకటి, బట్ ఇలాంటి పనికొచ్చే ప్రోగ్రామ్స్ ఒకటి చేయటం అండ్ ఒకళ్ళకి ఒక 10 కుటుంబాలకి మనం వాళ్ళకి లైఫ్ దారి చూపించినట్లు ఇట్స్ వెరీ గుడ్ ప్రోగ్రామ్. సో ఐ రియల్లీ కంగ్రాచులేట్ ఆల్ ద ఆర్గనైజర్స్ అండ్ నా వైపు నుంచి ఎనీ సపోర్ట్ అండ్ జస్ట్ మెసేజ్ అదే. లాస్ట్ వీకే నన్ను ట్రస్టీ కింద అపాయింట్ చేసింది సర్వోదయ ఇంటర్నేషనల్ ట్రస్ట్. ఇది నా ఫస్ట్ ప్రోగ్రాము. కాకినాడలోనే గాంధీ భవన్తో అసోసియేట్ అవ్వడం, సర్వోదయ ఇంటర్నేషనల్ ట్రస్ట్కి రిప్రజెంటేటివ్గా నాకు చాలా గర్వపడుతున్నాను. ఇలాగా ఆంధ్రప్రదేశ్లో మిగతా ఆర్గనైజేషన్స్ ఏవైతే గాంధీజీ యొక్క ప్రిన్సిపల్స్, వాళ్ళ ఐడియాలజీ ఫాలో అవుతున్నాయి, లేకపోతే వాళ్ళ ఆబ్జెక్టివ్స్ని నెరవేరుస్తున్నారో అలాంటి ఆర్గనైజేషన్స్ అన్నీ ఐడెంటిఫై చేసి నేను వాటిని సపోర్ట్ చేద్దామని కంకణం కట్టుకున్నాను. సో ఫస్ట్ కాకినాడలో చేయడం నా అదృష్టం. మిగతా ఆర్గనైజేషన్స్, మిగతా స్టేట్లు, మిగతా ఊళ్ళో కూడా సర్వోదయ ఇంటర్నేషనల్ ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్ చాప్టర్ రిప్రజెంటేటివ్గా, ట్రస్టీగా నేను ఏం కావాలన్నా నేను చేయడానికి రెడీగా ఉన్నాను. నన్ను సంప్రదించడానికి అస్సలు వెనకాడదు. సర్వోదయ ఇంటర్నేషనల్ ట్రస్ట్ కూడా ఈజ్ అసోసియేటింగ్ విత్ గాంధీ భవన్ ఇన్ కండక్టింగ్ కాంపిటీషన్స్ టు చిల్డ్రన్ అని వారికి ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ గాంధీ భవన్ ఈరోజు కొత్తగా మొదలుపెట్టింది ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేటువంటి కార్యక్రమం మొదలుపెట్టింది జరిగింది. అంటే 10th వాళ్ళు ఇంటర్మీడియట్ డ్రాప్ అవుట్ ఉన్నటువంటి పిల్లలకి వాళ్ళకి ఎంప్లాయబుల్ స్కిల్స్ వాళ్ళకి నేర్పి వాళ్ళని ఉద్యోగ స్థాయికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దీనికి బెంగళూరు సంబంధించిన ప్రభల సుబ్బారావు గారు ఉన్న యొక్క ఫైనాన్షియల్ అసిస్టెన్స్ తోటి ఉన్నతి ఆర్గనైజేషన్ ఫ్రమ్ బెంగళూరు దే ఆర్ కండక్టింగ్ ది ట్రైనింగ్ ప్రోగ్రామ్. వీ రిక్వెస్ట్ పీపుల్ అందరూ కూడా దీన్ని వినియోగించుకుని వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పొందవలసిందిగా కోరుతున్నాం.